మా బాబాయ్ ఎప్పుడు కూడా ఒకే మాట అంటునేవాడు, ఈ రోజు మా కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే అది కేవలం ప్రజల దయ భిక్ష అని మాత్రమే ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మా కుటుంబ సభ్యులు అందరం ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని కూడా అనుకున్నాము. రోడ్ బ్యాంకింగ్ చేసిన ఆ రోడ్డుకి ఈ రోజు భూమా నాగిరెడ్డి గారి నామకరణం చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం కూడా చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. ఇప్పటికే అలాగే ఇప్పుడు ఆలగడ్డలో చూసుకుంటే శోభా నాగిరెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆలగడ్డకి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ రోజు అఖిలప్రియ ఎంతో కష్టపడి పిన్ని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది. పర్యాటక శాఖ మంత్రిగా కూడా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఆలగడ్డలో కూడా అన్ని పనులు కూడా చేసుకుంటూ అందరికీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచుకుంటూ ఈ రోజు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటూ ముందుకెళ్ళడం కూడా చాలా సంతోషంగా ఉంది. యువకులు అనేవారు వ్యాపారం చేయాలి, లేకుంటే ఉద్యోగం చేయాలి. అదే భూమా వారి ఆకాంక్ష, అదే భూమా వారి ఆశయం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యే ఇప్పుడు భూమా మౌలిక నాగిరెడ్డి తల్లి తన తండ్రిని కొడుకు రూపంలో చూసుకుంటున్న కొడుపాల తల్లి మా ఆళ్ళగడ్డ ఆడపడుచు భూమా బిడ్డ మన భూమా జగన్ నా తమ్ముడు నా దగ్గరకు వచ్చి అక్క నేను ఒక బైక్ ర్యాలీ పెట్టాలని అనుకుంటున్నాను, నువ్వు చెప్తే నేను అందరి లీడర్లకి ఫోన్ చేసి పిలిపించుకొని ఈ కోసం ఒక బైక్ ర్యాలీ పెట్టాలని అనుకున్నప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఆలోచించినా సరే బాధ్యతలు ఎట్లయినా అప్పచెప్పాలి కాబట్టి స్టార్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఎందుకంటే ఈరోజు మీ అందరికీ ఏ ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసి బైక్ ర్యాలీ ఉంది రమ్మని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఫోన్ చేయలేదు. ఈరోజు భూమా జగన్ విద్యార్థి ఇంతమంది కార్యకర్తలకి ఫోన్ చేసి అందరికి దగ్గర అయ్యి ఈ విధంగా ఒక చోటికి తీసుకొచ్చినాడంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు మొదటిసారి మాటలు రావట్లేదు. ఈరోజు తమ్ముడు మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా రోజుల తర్వాత నా కళ్ళలో నా చెల్లి కళ్ళలో నీళ్లు తెప్పించినాడు నా తమ్ముడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుటుంబం అనేది ఎంత ముఖ్యమో జనాలు ఎంతమంది ఉన్నారో చూడడానికి అర్థమైపోతున్నారు. ఈరోజు కుటుంబం అనేది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి భూమా నాగిరెడ్డి గారు కుటుంబంకి ఎంత విలువిచ్చేవాళ్ళు, కుటుంబ సభ్యులంటే ఎంత ప్రేమ ఉండేదో మరి మీరందరికీ కూడా తెలుసు. ఈరోజు నిజంగానే మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి సపోర్ట్ చేస్తూ మాకు అండగా నిలబడి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరూ నా చేయి పట్టుకోవడం వల్లనే ఈ రోజు నేను ధైర్యంగా రాజకీయాలు చేయగలుగుతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు
కేవలం ఆడపిల్ల చేతున ఏం చేయగలుగుతుంది ఆలగడ్డలో రాజకీయాలు చేయడం అంటే అంత ఈజీ కాదు అని చెప్పి నేను ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు. కేవలము భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు వదిలేసిన బాధ్యతలు మాత్రమే నా నెత్తి మీద వేసుకున్నానే కానీ రాజకీయం కానే కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆస్తుల కోసమో పదవుల కోసమో రాజకీయాలు చేసే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కేవలము మీకోసము మీరు బాగుండాలని మీతో పాటు ఈ రోజు ఎన్నో కష్టాలు ఇబ్బందులు మరి ఎదుర్కొని ఈ రోజు మేము ఈ స్థాయికి రాగలిగినాము. చిన్నప్పటి నుంచి ఒకటే శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది. ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణము ఆలగడ్డ ప్రజలు మాత్రమే అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు చెప్తూ వచ్చారు. కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కార్యకర్తలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారో భూమా నాగిరెడ్డి గారు నాకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ కోసం మనం పోరాడాలి, వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పి నాకు నా తండ్రి చెప్పిన చివరి మాటలు ఇంకా గుర్తున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్నన్నా కానీ ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈ రోజు నేను ముందడుగు వేసామంటే దానికి కారణము భూమా కుటుంబ సభ్యులు, అది మీరందరూ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల దానికి శాంపుల్ నంద్యాల ఉప ఎన్నికలు. నంద్యాల ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గారి పేరు చెప్పినప్పుడు ఎవరు కూడా ఒప్పుకోలేదు. కానీ ఒప్పించి ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారి ఈరోజు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఈ రోజు తప్పకుండా ఆయనే పెట్టాలి, ఆయన ఎగ్జాంపుల్ గా చూపించి ఈయన చూసి నేర్చుకోండి అని చెప్పి మిగతా ఎమ్మెల్యేలకు చెప్తున్నారంటే దానికి కారణము భూమా కుటుంబ సభ్యులు ప్రజల కోసము ఎంత కష్టపడతారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో, మరి ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారనేది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. కాబట్టి మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారిని పక్కన పెట్టుకొని మరి ఈ రోజు ఎమ్మెల్యేలు ఈయన చూసి నేర్చుకోండి అని చెప్పి స్థాయికి వచ్చినాడంటే నిజంగా అంటే నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. అన్న గురించి ముందే తెలుసు కాబట్టి అన్న గెలిచకపోతే నా మంత్రి పదవికే రాజీనామా చేస్తానన్నాను. కానీ అంత నమ్మకం నాకు భూమా బ్రహ్మానందరెడ్డి గారి మీద ఉంది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఎప్పుడెప్పుడు కుటుంబము విడిపోతుంది, ఎప్పుడెప్పుడు వీళ్ళకి గొడవ పెట్టాలా, ఎప్పుడు వీళ్ళు పట్టుకుంటారని చెప్పి చాలా మంది వెయిట్ చేసి చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఎన్ని జన్మలెత్తినా మమ్మల్ని విడగొట్టలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాను. ఈరోజు చాలా మంది ఆలగడ్డ టికెట్, నంద్యాల టికెట్, ఇంకొక టికెట్ అని చెప్పి మరి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నేను మరి వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది, మేము టికెట్ల కోసం వెళ్ళాం కాదు, ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పిలిచి ఆలగడ్డ టికెట్ నీకు, నంద్యాల టికెట్ నీకు అని చెప్పే స్థాయికి మేమిద్దరం పనులు చేస్తున్నామని చెప్పి కూడా గర్వంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏ పార్టీలో ఉన్నా శోభమ్మ గాని, భూమా నాగిరెడ్డి గారు కానీ ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూ వచ్చారు అంటే దానికి కారణము మరి వాళ్ళు కష్టపడే విధానము, వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈరోజు మంత్రి పదవి వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా చిరునవ్వుగా మీ ముందరకు వచ్చి నేను సమస్యలు తీర్చగలుగుతున్నానంటే, మరి రాజకీయం చేయగలుగుతున్నానంటే మరి దానికి కారణం కూడా నా కుటుంబ సభ్యులే. ఈరోజు వాళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకొని వాళ్ళు ఇంట్లో పనులు కానీ ఇంకో పనులు కానీ చూసుకోవడం వల్లనే నేను రాజకీయాలు కూడా చేయగలుగుతున్నాను. ఈరోజు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అభివృద్ధి అంటే స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. డిపాజిట్లు కూడా రాని వాళ్ళు ఈరోజు టికెట్ గురించి మాట్లాడుతున్నారు. టికెట్ ఎవరికి ఇస్తారో తెలియని వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పనులు చేస్తున్నారు, ఎవరు మన కోసం అందుబాటులో ఉంటున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెట్టగలుగుతున్నానంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కూడా ఓటు తీసేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారని కూడా మనం చూస్తున్నాము. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.